2 రోజులలో నువ్వు పైసలు ఇవ్వకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పైసలు ఎప్పుడు ఇస్తావు? నీ ఇంటికి వెళ్ళి లొల్లి చేస్తా. ఏరా నాన్న బాగున్నావా? ఏం లేదురా. మన నారాయణ కొడుకు కృష్ణ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు కదా, తెలుసు కదా. అవును. పెద్ద కంపెనీ నుండి చేస్తున్నామంటూ కాల్స్ మెసేజ్లు చేస్తున్నారంట మోసగాళ్ళు. మా కంపెనీ షేర్స్ లో పెట్టుబడి పెడితే బాగా లాభాలు వస్తాయని చెప్పారట. హాయ్ సార్, మీకు పిఆర్ కంపెనీ తెలుసు కదా, ఇక్కడ సిటీలో ఒక కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం సార్. మా కంపెనీ షేర్స్ లో ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచి లాభాలు ఉన్నాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా సార్? ఉంది సార్. ఇన్వెస్ట్ చేయడానికి లింక్ పంపించాను చూడండి. అలా వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టాడంట. హలో, కంగ్రాట్స్ సార్, మీ ఇన్వెస్ట్మెంట్ యాక్సెప్ట్ చేయబడింది. మీ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ విత్డ్రావల్ మీద మీకు అవగాహన రావడానికి మిమ్మల్ని మా టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. టెలిగ్రామ్ గ్రూపా? అవును సార్, ఆ గ్రూప్ లో ఉన్న టాప్ ఇన్వెస్టర్స్ నుండి మీరు ఇన్పుట్స్ కూడా తీసుకొచ్చండి. ఓకే. అలా వాళ్ళు చెప్పిన టెలిగ్రామ్ గ్రూప్ లో వాడు జాయిన్ అయ్యాడంట. అలా ఆ గ్రూప్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాభాలు పొందామని చెప్పిన వాళ్ళంతా ఫ్రాడ్ సంస్థకి సంబంధించిన వాళ్ళేనంట. అలా వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి వీడు కూడా లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడంట. అలా వాడు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి ఊహించలేనంత అమౌంట్ రిటర్న్ వచ్చినట్టు చూపించడంతో అమౌంట్ విత్డ్రా చేయడానికి ట్యాక్స్ కట్టాలని చెప్తే అక్కడ ఇక్కడ తిరిగి అప్పు చేసి మరీ కట్టాడంట. మీరు చెప్పినట్టే ట్యాక్స్ పే చేశాను, అయినా మనీ విత్డ్రా అవ్వట్లేదేంటి? ఇప్పటి వరకు మీరు పే చేసిన కంపెనీ ట్యాక్స్ అండి, ఇప్పుడు మీరు గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయాలి. ఏంటి మళ్ళీ ఇంకో ట్యాక్సా? అయినా ఎన్నిసార్లు ట్యాక్స్ కట్టాలి సార్? ఇప్పటికే నేను చాలా అప్లై అయ్యాను, ఇప్పటికే నాకు ఒక్క రూపాయి కూడా లేదు సార్ నా దగ్గర. సారీ అండి, ఇది మా కంపెనీ పాలసీ. అప్పుడు వాడికి అర్థమైంది ఎన్ని ట్యాక్సులు కట్టినా సరే వాడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి విత్డ్రాల్ అవ్వదని. చివరికి చేసినప్పు తీర్చలేక ఇంట్లో చెప్పలేక సూసైడ్ చేసుకున్నాడంటరా. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉన్నానా, అలాగే నీ స్నేహితులతో కూడా చెప్పు. డబ్బులదే ఉందిరా, పోతే సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే సంపాదించుకోలేం కదరా. ఒకవేళ ఇలా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కి గనక గురైతే వెంటనే 1930కి కాల్ చేయండి లేదా సమీప పోలీస్ స్టేషన్ ను